ఫసక్ 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 టర్ర్. ఫసక్ ఫసక్ టర్ర్. ఎగో జాతి దొంగలని ఈ రోజు చెప్పబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ కోకాపేట అంశంలో యాదవులు అన్న బిల్డింగ్ అక్కడ అక్కడ యాదవులు అన్న బిల్డింగ్ కానీ ఇక్కడ కురవనంలో బిల్డింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి డౌన్లో మనకున్నటువంటి ఆరేగడ్డ బిల్డింగ్ అని కానీ ముద్రాలో వచ్చేసి ఏముంది అనేది అక్కడ చూపాను. అది ఆ లైవ్ అక్కడ చూపాను. ముద్రాలో వచ్చేసి అక్కడ ఉంది అన్న, ఏమేం కట్టారు ఏమేం చేశారని చెప్పేసి చూద్దాం. ఇక వంటవారి ప్రోగ్రాంలు పెడుతురంట. మరి జాతి ఉన్నటువంటి జాతి దొంగలు ఎవరు, ఈ జాతి దొంగలు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారని చెప్పేసి వన్ బై గా మనము సాక్ష్యాలు తీసుకొచ్చినాము. మనం ఏం కట్టుకున్నాము, ఏం చేయలేమని చెప్పి చెప్తున్నాము. ముద్రాజ్ జాతికి నిజాలు తెలుసుకుంటే బీసీఏ సాధ్యమని చెప్పేసి ఆపైందా ఫోన్ వచ్చింది. ఫోన్ టూ హాట్, పర్సనల్ హాట్స్పాట్ బంద్ చేయాలంట. ఫోన్ బాగా వేడైంది, పర్సనల్ హాట్స్పాట్ బంద్ చేయాలని వస్తుంది అందులో. లైవ్ రన్నింగ్ అన్నది, ఇది రన్నింగ్. మీరు మాట్లాడు బిడ్డ. కంటిన్యూ. ఓకే, అయితే ఇప్పుడు మనము ఈ రోజు కోకపేట అంశం వచ్చేసి మనం ఏమేం చెప్తున్నాం, ఎట్లా చెప్తున్నాము, రిజర్వేషన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అంటున్నాం. గట్టిగా ఫసక్ ఫసక్ టర్ర్. ఎగో జాతి దొంగలని ఈ రోజు చెప్పబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ కోకపేట అంశంలో యాదవులు ఉన్న బిల్డింగ్ అక్కడ యాదవులు ఉన్న బిల్డింగ్ కానీ ఇక్కడ కురవనంలో బిల్డింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి టౌన్లో మనకున్నటువంటి ఆరేగడ్డ బిల్డింగ్ అని కానీ ముద్రాలో వచ్చేసి ఏముంది అనేది అక్కడ చూపాను. అది ఆ లైవ్ అక్కడ చూపాను. ముద్రాలో వచ్చేసి అక్కడ ఉంది అన్న, ఏమేం కట్టారు ఏమేం చేశారని చెప్పేసి చూద్దాం. ఇక వంట అయితే ఇప్పుడు మనము ఈ రోజు కోకపేట అంశం వచ్చేసి మనం ఏమేం చెప్తున్నాం, ఎట్లా చెప్తున్నాము, రిజర్వేషన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. హైకోర్టులో ఏం జరిగింది, బీసీ కమిషన్ ఏం జరిగింది, అసలు సుప్రీంకోర్టులో ఎందుకు పోయారు మన వాళ్ళు, ఈ కేసును ఎందుకు తీసుకొచ్చారు, నా పిల్లలు కేంద్ర విద్యాలయాల్లో అయిపోయింది. అది కూడా అదే ఇది నడుస్తుందా, డిస్టర్బెన్స్ అవుతారు మళ్ళీ ఫస్ట్ కానీ చేయను. దీని హలో హాయ్ ముద్రాజులారాను, గట్టిగా మాట్లాడరు ఓకేనా. ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడికి వచ్చినాం, మనం కోకపేట అంశం ఇక్కడికి వచ్చాం కదా. మనం ఎక్కడికి వచ్చినామా, ఇప్పుడు కోకపేట వరకు వచ్చినాం మనం ఓకేనా. ఏమేమో అంతా మన ఈ అంతే మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఎవరిది, ఈ బిల్డింగ్ ఎవరిది మీకు మొత్తం అద్దాలం పెట్టి చూపిస్తాను అనమాట ఓకేనా. అక్కడ ఆరేకట్క వాళ్ళది, అక్కడ వేరే వాళ్ళది. ఇవో మన వాళ్ళు మొన్న ప్రశ్నిస్తే మనం మాట్లాడితే తెల్ల సున్న వేసి గోడలకు ఇట్లా వేసారు ఓకేనా, వేసారు. ఈ రోడ్ కాంట్రాక్ట్ వచ్చేసి మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఇది బిల్డింగ్ మాత్రం మనదే, జాగా మాత్రం మనదే. ఈ పని మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఇగో ఇది డాంబర్ రోడ్ నాయన. ఇది యాక్చువల్గా డాంబర్ రోడ్. ఇగో అక్కడ రోడ్డు కనబడదు కదా, ముంగల్ రోడ్డు కనబడుతుంది కదా, ఆ రోడ్డు మీద మన కాంట్రాక్టర్ అంటే మన పని చేసేవాడు కాంట్రాక్టర్ తోమిండు. ఇది క్లియర్ డెస్టింగ్ చేయకుండా కూడా ఈ డాంబర్ రోడ్డు డ్యామేజ్ చేసిండు అన్నమాట. ఇగో ఇది ఈ పని చేసింది కాంట్రాక్టర్ ఓకేనా బిడ్డ. ఈ కాంట్రాక్ట్ చేసింది నాన్న హరిశ్రీ బాగా చూడు, పేపర్ కింద పడుతున్నాడు ఓకేనా. ఇది పని చేసిండు మనోడు ఓకే, మనదే ఓకే. ఇగో ఈ పని చేసిండు. ఈ పని చేసిన కాంట్రాక్టర్ వచ్చేసి మనం క్లియర్గా మట్టి తీసుకుపోయి అక్కడ వేయాలి. ఈ మట్టి క్లియర్గా జేసీబీ తోటి చేసిండు. ఈ రోడ్ డ్యామేజ్ చేసిండు. ఈడ వాళ్ళు రారనమాట, వాళ్ళ పిల్లలు రారు కిందికి పడన ఇచ్చిన వాళ్ళకి కాంట్రాక్టర్ వేరే ఆయన కదా. ఇట్లా ఈ విధానంగా ఈ డాంబర్ రోడ్ డ్యామేజ్ అయింది కదా, ఆ కాంట్రాక్టర్కి ఎంత ఫైన్ అయితే బిడ్డ మనం జైలు పడేద్దామా, జైలు పడాలి కదా, అంతే కదా. అట్లా ఈ విధానంగా మన పనేమో మనది బిడ్డ, ఈ పనేమో మనది. మరి వేరే వాళ్ళు కాంటాక్ట్ చేసారు, మరి చేసినప్పుడు ఈ రోడ్డు ఎందుకు డ్యామేజ్ చేసి, మరి ఈ రోడ్డు ఎందుకు ఈ పర్రే పెట్టినా, ఇది అంత ఎందుకు పెట్టిండు, మరి ఈ రోడ్డు మనం నీట్గా చేయాలి కదా. మరి ఆల్రెడీ ప్రభుత్వం వచ్చేసి రోడ్డు మంచిగా వేసింది, మన రోడ్డు మట్టి వేసిపోయాడు. ఇప్పుడు మనం బైక్ మీద వచ్చినాం, జారి కింద పడమా, మనం ముందు జాగ్రత్త ఉండాలి కదా. చలో మన దుకాణం మన తర్వాత చేద్దాం, కానీ మనం ముందుగా ముద్రాల సంస్థను మనం చేద్దాం. ఆ బిల్డింగ్ ఎవరిది, ఆ కోకపేట ఎవరిది, ఈ ల్యాండ్ ఎవరిది, మనం ఇప్పుడు ఏడంగా ఎక్కాలో మనం చెప్తా. నువ్వు చెప్పు, నువ్వు గెజ్జి ఏడంగా ఎక్కుదాం, మనం ఈడంగా పోదాం ఆడంగా పోదాం, అక్కడికి వెళ్ళి పోదాం. చలో రైట్ పోదాం.
ఎక్కుతున్నారు. ఓకేనా? ఈ పేపర్ నాకిరి. ఓకేనా? పేపర్ నాకి. మంచి జాగ్రత్త ఎక్కాలి మీరు పైకి. మీరు జాగ్రత్త ఎక్కాలి. ఓకేనా? నేను ఫస్ట్ ఎక్కుతున్నా. కింద పడవద్దు. కింద పడితే మళ్ళా కొడతాను. కింద పడితే మళ్ళీ కొడతా. జాగ్రత్త రావాలి మీరు. ఓకేనా? మంచిగా రాదు. పైకి రావాలి. మైక్ మొదలు రావాలి. ఒక మైక్ నాకిరి. మీరు ఇద్దరు కలిసి మీరు మైక్ నాకిరి రావాలి. ఓకేనా? ముద్ర మైక్ నాకిరి. ఓకేనా? మీకు రాదు. పైకి ఎక్కురిగా. నేను ఫస్ట్ పైకి ఎక్కుతున్నాను. నేను మెల్లగా ఎక్కుతా పైకి. ఒకరి నన్ను చూసి మీరు రాదు. అరే నన్ను చూసి నేర్చుకోరా? నేను చూసి నేను నేర్చుకుంటున్నా. నన్ను చూసి నేర్చుకోరు ఇట్లా. రావాలి. పైకి రావాలి. ఎక్కాలి. ఇక ఒక్కొక్కరు మెల్ల ఎక్కాలి. ఏడా ఎక్కుతున్నావు? ఆడంగొద్దు. ఇదే తమ్మునికి వెళ్ళరా. నా చేయి పట్టుకో. నీ చేత కాకపోతే నా చేయి పట్టుకో. ఎక్కాలి. ఎక్కువ మెల్లగా రావాలి. తొందర రా. చేయి నొప్పి ఉందా నీకు? పర్లేదు రా. నొప్పి ఉందని చెప్పేసి మైండ్కి తెలవద్దు. దా ఎక్కాలి. రావాలి. అక్కడికి వెళ్ళి కాదు. ఇగో కాళీలో పెట్టు. ఓకేనా? కాళీలో పెట్టు. రా. నిన్న మనవాడు గుంతలో మాట్లాడరు బిడ్డ. వాళ్ళు మన ముద్రాది పెద్దలు గుంతలో మాట్లాడారు అనమాట. గుంతలో మాడితే గుంతలు కోవాలన్నమాట. అన్న చేయి పడుకో బిడ్డ. అన్న చేయి పడుకో. పైకి ఎక్కాలి మనం. కింద పడొద్దు. నువ్వు పైకి ఎక్కిస్తా. ఒక్క నిమిషం. కింద పడొద్దు బిడ్డ. ఓకే? నేను ఫస్ట్ అన్నని పైకి ఎక్కించా. తమ్ముని పైకి ఎక్కిస్తా. ఓకేరా? నువ్వు ఎక్కిగా. ఎక్కు. పైకి ఎక్కు. ఓకే. ఎక్కువ ఆడెక్కు. ఓకే. ఇప్పుడు నువ్వు రావాలి. దా చేయి పట్టుకో. గట్టి పట్టుకో. ఏ చేయి పట్టుకుంటున్నాను? ఎక్కువగా ఎక్కాలి. ఇగో తమ్మునుకుందిరా ధైర్యం. నీకు లేదారా? ఎక్కాలిగా. గుట్ట ఎక్కినావయ్యా ముద్రాదులారా. ఈ గుట్టలు ఇస్తాయి మీకు. దారిగా మన సూత దారిగా. ఇప్పుడు మీ శరీరం ఒక మైక్ ఎవరిది? జనత ఎవరిది? జనత. రారి ఏం దాన్ని మనం చూపిస్తున్నారు. ఇక దుమ్ము దులిపితున్నారు ఇక. ఓకేనా? మనం ఈ బండ మీద మనం స్టేబుల్ పెట్టుకున్నాం. మనం ఈ బండ మీద పెట్టుకున్నాం. మొత్తం అంతా తిప్పి చూపిద్దాం ఇట్లా. ఓకేనా? ఈ గోడ కలర్ అయిపోయింది. అబ్బో మనం లేపితే తర్వాత ఇంకా బిల్డింగ్లు ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఎట్లున్నాయి. ఓకే. ఈ పేపర్ పట్టుకోరు. ఇక ఎవరి పేపర్ వాళ్ళు పెట్టుకోరు. పట్టుకోరు. తొందరగా పర్లేదు. తొందర కానీ స్పీడ్ కావాలి. పేపర్ తీసుకో. తొందరగా కావాలి. తొందరగా కావాలి. పెట్టేద్దాం మనం. టక్క పెట్టాలి. ఓకేనా? పెట్టుకొని ఇప్పుడు ఇదగలుగుతాం. ఇక తొందర. ఓకే. రారు బిడ్డ. ఓకేనా? పట్టుకుని మాట్లాడదా దగ్గర. ఓకేనా? రాదు. డౌన్ చేస్తా. మీకు డౌన్ చేస్తాను. నీకు టెన్షన్ పడకు. ఓకేనా? ఓకే. రారు. ఇక కూర్చోరు. మీరు నిలబడరు బిడ్డ. మీరు నిలబడరు. నా హైట్ మీరు లేరు కాబట్టి నిలబడరు. ఇక్కడ దగ్గర. అయ్యా ఇంటి దొంగలు ఎవరో చూపించబోతున్నాం అంటున్నా. అరే మనం ఫోన్ ఉల్టా పెడుతున్నాం. ఎందుకంటే మీకు అట్లే ఉంటుంది. ఓకేనా? ఇట్లా ఉంది కదా. ఓకే. ఇప్పుడు మారుస్తున్నాను. ఓకేనా? దగ్గర లైన్లో ఉండి అట్లే ఉండు. ఓకే. ఇంటి దొంగలు ఎవరో మనం చూపించబోతున్నాం. ఇట్లా పట్టుకొని ఇట్లా తొందరగా పట్టుకో. ఇట్లా పట్టుకో. ఇట్లా పేపర్ ఇట్లా పట్టుకో. అరే నువ్వు ఇటు పక్క పట్టుకున్నానా? తొందరగా క్యాచ్ చేయాలి. ఎమ్మటి ఆ కొన పట్టుకుని ఇట్లా అట్లా పట్టుకో. తొందరగా ఇట్లా పట్టుకో. ఇట్లా ఇంటి దొంగలు మనకు లైవ్ వస్తారు. ఇట్లా చూస్తాను. ఓకేనా? రైట్. ఓకే. డౌన్. ఓకేనా? కొట్టేద్దాం ఇప్పుడు. ఇక అయ్యా బైక్ డైరెక్టర్గా ఇప్పుడు ఇంటి దొంగలు ఎవరో మనం కనిపెడుతున్నాం. ఓకేనా? ఈయన హరిశ్రీ ముద్రాజ్. ఈయన హర్షశ్రీ ముద్రాజ్. ఈయన పండగ సాయన్న. ఈ కోకపేట అంశం వచ్చేసి మొన్న ఎలక్షన్ టైంలో మనం గట్టి లేపితే ఇక్కడ వాకటి సారి బుర్రగానేశారు. ఇంకెవరు వచ్చారు తెలుసు కదా మీకు అందరికీ. ఈటల రాజేందర్ వచ్చిండు. అదేవిధంగా బుర్రగానేశ్వర్ వచ్చిండు. వాకటి సార్ వచ్చి మీరు ఏం చేసిపోయారయ్యా? వచ్చి మరి ఆడ యాదవనంలో బిల్డింగ్ కూడా మనమే చెప్పినాం. చూడు ఆ బిల్డింగ్ కూడా మనమే చెప్పినాం. అయ్యా ఆ బిల్డింగ్ వచ్చేసి ఎక్కడ పోతుందని చెప్పేసి అది మనమే చెప్పినాం. వెనక ఉన్న బిల్డింగ్ మనమే చెప్పినాం. అది చెప్పినాం. మరి మన బిల్డింగ్ ఏమున్నాయి? మన జంగల్ చూపామంట. చూపిస్తుంది కూడా. జంగల్ చూపిస్తుంది. ఇది మన జంగల్. 1 2 3
ఫసక్ ఫసక్ టర్ర్, ఫసక్ ఫసక్ టర్ర్. ఎందుకు ఈ సిగ్నల్ ఇస్తున్నాం అని చెప్పాలన్నా, టర్రు అనే సిగ్నల్ వచ్చేసి యాదవుల వాళ్ళు మన కురవన వాళ్ళు ఈ మాట గొర్రెకాడ పోయిన మాట అంటారు అనమాట. ఎందుకంటే ఫసక్ ఫసక్ టర్ర్ అంటారు కదా, మా ముద్రాలు వచ్చేసి నీసులు ఉన్నారు కాబట్టి ఈ టర్రు అని సౌండ్ అనమాట కనబడదు అనమాట. ఎందుకంటే నా వెనకాల కనబడుతున్నటువంటి యాదవుల బిల్డింగ్ కనబడుతుందా, మరి అదే విధానంగా మరి ఇక్కడ మన ముద్రాల బిల్డింగ్ ఏం కనబడుతుంది, తాతుమ్ము ధూళి మనం కట్టినటువంటి విషయం అనమాట కదా. అందు గురించి మీకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు టైగర్లు వచ్చారు, హరిశ్రీ వచ్చిండు, హరిశ్రీ ముద్రాజ్ వచ్చిండు అనమాట. ఇప్పుడు ఏమంటుండు అంటే, జాతి దొంగలు ఎవరు, ఎందుకు దొంగలు అంటారు అంటే, ఈ పిల్లలు ఇప్పుడే మన కేంద్ర విద్యాలయం సీట్ వచ్చిన రాలేదు కదా మనకి, ఎందుకు రాలేదంటే మనకు సీట్ ఎందుకు రాలని చెప్పేసి నా పిల్లలకి ఇప్పుడు అనమాట. ఈ రిజర్వేషన్ వచ్చేసి ఇక కనబడుతుంది కదా, ఈ రిజర్వేషన్ వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు MS-15 జీవో తీసుకొచ్చి 2009లో ముద్రాలని BCD నుంచి BCAలకు చేర్చడం జరిగింది. మరి ఎందుకు మళ్ళీ దీన్ని చేర్చిన తర్వాత మళ్ళీ BCD నుంచి BCAలకు చేర్చిర్రు? మరి చేస్తున్న సందర్భంలో హైకోర్టుకి ఎవరు పోయిర్రు, సుప్రీంకోర్టుకి ఎవరు పోయిర్రు, తీసుకొచ్చి BC కమిషనర్ దగ్గర బొందబెట్టింది ఎవడు అని అడుగుతున్నాం మనం. మరి ఈ విధానంగా ఈ సందర్భంలో మరి BCD నుంచి BCA చేర్చాలి, BCD ఇది తప్పు కుట్ర అని చెప్పి ఈ టైటిల్ రాంగ్ అని మనం చెప్తున్నాం. ఈ టైటిల్ రాంగ్ అని ఎన్నోసార్లు పేపర్ రిలీజ్ చేసినాం, అన్నీ చేసాం అంటున్నాం. మరి ఈ టైటిల్ రాంగ్ అన్నప్పుడు మరి మీకు అర్థం కాదా? ఇంత నిజాయితీగా 3 సంవత్సరాల నుంచి ఇదే పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం, 3 సంవత్సరాల నుంచి సోయి లేదా అంటే ఈ జాతిలో మీరు ఏం చేస్తారు, పందుల లేక మా ట్యాక్సీలు తింటున్న నా కొడుకులు ఎవడు, మా ట్యాక్సీలు ఈ పందులు లేక తింటున్న కొడుకులు ఎవరు, నా పిల్లలు ఉచ్చ తాగుతుంది ఎవడు, నా చిన్న కొడుకు ఉచ్చ తాగుతుంది ఎవడు, ఆ విధానంగా ఎవడు తాగుతుండు అంటే మేము ట్యాక్సీలు కడుతున్నప్పుడు ఎవడు కడుతాడు, బిల్డింగ్లు కట్టుకోలేదు, మా పిల్లలకు వచ్చేసి ఎక్కడ కానీ భవనాలు లేవు, మాకు హాస్టల్ లేవు, స్కూల్ లేవు, మరి నా పిల్లల ఉత్సవం ఎవడు తాగుతుంది, మరి ఉత్సవం ఎవడు తాగుతుంది అంటే వంటవారి ప్రోగ్రాం పెట్టుకొని దెంగితేనికి వస్తున్నారా బయటికి, మీరు దెంగితేనికి వస్తున్నారా, దెంగితేనికి వస్తున్నారా వంటవారి ప్రోగ్రాం పెట్టుకొని, దొంగలు కాదురా మీరు, దొంగలు కాదురా. నా పిల్లలకు రిజర్వేషన్ వచ్చేసి రాలేదురా ఇదే విధానంగా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. 12,721 గ్రామ పంచాయతీలో పేద ముద్రాదులు సస్తున్నారా, రాండ్రా, మన జీవితం వచ్చేసి 2050 నాటికి వచ్చి గంగెతుల బతుకైతుందిరా, మనది అడగతిన్న బతుకైతుందిరా, రాండ్రా, రిజర్వేషన్ సరిగా లేదురా మనకు, అక్కడ పోదాం రారంటే దొంగనా కొడకల్లారా, ఒకడే ముట్టడంటాడు, ఒకడేమో అది అంటాడు, ఒకడేదంటాడు. సిగ్గుశరాలు ఎవరా మీకు? BC కమిషన్ దగ్గర BCA పిండం పెడతాం రారా అంటే పీకానికి వస్తున్నారా ఇడికి మీరు, 3వ తారీఖు పీకానికి వస్తున్నారా, వంటవారి ప్రోగ్రాం అంటే ఏడురా, ఇది ఏం కట్టుకోరండి మనము, సిగ్గుశరాలు ఎవరా, నీకు బతుకులు ఏమున్నారా మీకు, బండకేం చెప్పారా, మేము బండకేం చెప్పారా, అంత నీతి నిజాయితీ ఉండే ఈ బండని చింపి చంపుతారా వీడిని. నా దగ్గరికి వస్తే మొన్న ఎట్లా వచ్చారా ఈ కొడుకులు, ఈ సాక్ష్యాలు ఏంటి, ఈ సాక్ష్యాలు ఇవి కనబడతలేవరా మీకు, కనబడతలేవు. మొన్న ఎవడొచ్చారా మీరు, వీరికి ఎందుకు వచ్చారా, పీకనికి వచ్చారా మీరు 5 మంది పీకనికి వచ్చినారా, గుంతలకెళ్ళి మాట్లాడి మరి ఇంకా బిల్డింగ్ చూపించారు. అంత మొగోలు అయితే, అంత నీతి నిజాతికి ధర్మమే మీకుంటే, ఈ జాతికి మీరు బిల్డింగ్ కట్టాలనుకుంటే, ఈ జాతికి రిజర్వేషన్ తీసుకోవాలనుకుంటే, ఈ జాతిలో ఉన్నటువంటి మత్స్యశాఖలో సత్యమైనటువంటి ముద్రాలకు మీరు నిజాయితీగానే సేవ చేయాలనుకుంటే ఎవరురా మీరు, మేము చెప్పింది పందులు లేక తింటుంది మీరు కాదురా, మీరు పెద్దలారా, ఎవరితో అవుతారా మీరు, ఏం మనం చెప్తారా, ఇట్లే ఏరిగి ఇట్లా అటక్ తెలుసుకుని అంటలేరా, ఎందుకురా మా ఉత్సవాలు అవుతారు మీరు, సిగ్గు శరం ఉంటే మీరు ఎమ్మడే బీజేపీ నుంచి వాళ్ళు దొబ్బిపారు దెంగురి. ఓ BJP అధ్యక్షులారా మీకు దండం పెడతా, బండ ప్రకాష్ వచ్చేసి ఈటల రాజేంద్ర వెరీ డేంజర్, మా కులానికి పెద్ద దొంగవాడు, ఈటల రాజేంద్ర పెద్ద దొంగ అంటున్నా, దొంగని బయటికి తొప్పండి. బీజేపీ మీకు ముందే చెప్పుతున్నా, వాడిని ముందుగా దొప్పుతూనే బీజేపీకి వచ్చేసి దండం పెడతాం, దొబ్బకుండా అట్లా పెడతాం, మిమ్మల్ని పొంద పెడతాం ముందే చెప్తున్నా, బీజేపీ ముందే చెప్తున్నాం. అయ్యా TRS ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు, అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నా, బండా ప్రకాష్ ఫస్ట్ బయటికి దొబ్బండి అంటున్నా. చేటారన్నా మీరంటే ఫేవర్ అన్నా, నాకు చాలా ఇష్టం అన్న, ఎందుకంటే బయటికి అంటున్నా, నేను పోయినా తెలుసన్నా, హరీష్ అన్న, టైగర్ అన్న, మీరు 7 అడుగులు ఉన్నటువంటి ఆటం బాంబ్ అన్న, ఫస్ట్ బండ ప్రకాష్ వచ్చి బయట దొబ్బండి. దొబ్బలేదనుకో ఆల్రెడీ మీరు అవుట్ కట్లో ఉన్నారు, మళ్ళీ రావాలంటే మేమే ఉండాలి, ఓకేనా. బండను తీసిపడే వాకాటి శ్రీరన్న, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాకాటి శ్రీరన్న, బొర్ర క్యారేస్ అన్న,
మీకు ఉంటుంది అన్న, బాగా చెప్తున్నావు. మీరు ఇంటర్లేదు రిపోర్ట్ పెట్టిన ఏమిటా అన్న? రేవంత్ రెడ్డి అన్న మీ ఊరు పక్కనే కన్నా ఊరు అన్న, కొండారెడ్డి పక్కనే కన్నా కోనాపూర్ ఊరు అన్న. ఎన్నిసార్లు కలిసినామన్న చిన్నప్పుడు, ఎంత ఉన్నామన్నా మనం, ఎంత మంచిగా ఉన్నామన్నా. ఈ పిల్ల మొక్కం చూడన్నా, పిల్ల మొక్కం చూడ అన్న. తిరుపతి అన్న, రేవంత్ రెడ్డి అన్న ఈ పిల్ల మొక్కం చూడన్నా. రిజర్వేషన్ లేదన్న మాకు. ఇలాంటి పిల్లలకి 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి బీసీ కమిషన్ దగ్గర ఫైల్ కదలదా అన్న రేవంత్ రెడ్డి అన్న? ఎందుకన్నా వాకటి సైడ్కి ఇచ్చినామన్నా? ఎందుకు ఇచ్చినామన్నా? మాకేం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు అంటే ఏం పీక్ కొడుతుంది మాకు వాకటి సైడ్ బుర్రకడ ఏం చేస్తున్నామని. ఇప్పుడు వంటవారి ప్రోగ్రాం పెట్టుకొని మా వాళ్ళకి చైర్మన్లు కావాలి, మాకు ఇది కావాలంటే చైర్మన్కి ఎవరు ఇస్తారన్నా? ఎవరికి ఇస్తారన్న మీరు చైర్మన్ పదవులు చెప్పన్నా? నిజంగా ఆఫీసర్ చెప్పన్నా ఎవరికి ఇస్తారన్న చైర్మన్ పదవులు? నీతి నిజాయితీ ధర్మంగా పనిచేసే ముద్రాజు బిడ్డకి అన్న మీరు నీలమాదన్నకు మంత్రి పదవి ఇవ్వడానికి అర్హుడు కాదా నీలమాదన్న? ఏమున్నాడన్నా? మనకు రవీంద్ర భారత్తో రానియలేదు నీలమాదన్ని, కోకపేట అంశం రానియలేదు. ఒక్కరిని ఒంటరి చేసి అన్న రేవంత్ రెడ్డి అన్న నిజంగా చెప్పానా మీ దగ్గరకు వచ్చి నీలమాదన్న బీసీడీ నుంచి బీసీలకు చేర్చామని చెప్పేసి పేపర్ మీకు ఇచ్చారన్న. అప్పుడు మీరు ఏం చెప్పారన్నా? మీ అందరు నాయకులు వచ్చి మీ సంఘాలు అందరు కలిసి వస్తే ఇస్తామని చెప్పారు, మాట ఇచ్చి నీలమాదన్నకు. నీలమాదన్న వెనకాల అందరూ అవే మాట మాడితే నీలమాదన్న ఒక్కరిని దూరం పెట్టారన్న. సార్ నీలమాదన్న మీ పేరు ఎత్తుకోదు అనుకున్నా, నాకు ఆవేశాలు వచ్చేసిందన్న. ఏమన్నా అనుకున్నా ఓపెన్ మాట మాడతాను నేను, అదే ఉంటాను. ఇక ఈ జాతిలో ఉన్నటువంటి దొంగలు నేను లేపాలనుకుంటామన్నా. ఒక్కొక్కరిని ఓటు వేసేయాలంటున్నా మొత్తం మీద. ఇగో ఫస్ట్ 3 ఏళ్ల కింద రిలీజ్ చేసిన పోస్టర్, నిజాలు తెలుసుకుంటే బీసీఏ సాధ్యమే. ముద్రాజు పెద్దలారా చెప్పండి, హైకోర్టులో ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏం జరిగింది, మన బీసీ కమిషన్ ఏం జరిగిందని చెప్తాం. డిఎల్ పాండ్ అన్న మజాక్ ఆడుతున్నావా అంటున్నా? విజయం సాధించినామన్నా, ఏడ సాధించినామన్నా? రోడ్డుపై జాతిని ఎవడైతే తొక్కుతారో వానికి సన్మానం చేస్తున్నాడు. విజయం సాధించినాం కదా, ఏడ సాధించినాం? ఎందుకు నా పిల్లలకు సీట్ రాలేదు? దేనికి రాలేదు? ఎందుకు రాలేదు? దేనికి అంటున్నా? డిఎల్ పాండ్ అన్న నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఒక్కసారి నా అడుగుతున్న 2 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నా దగ్గర ఇన్ని పేపర్లు ఉన్నాయి, దున్య పేపర్లు ఉన్నాయి నా దగ్గర, 1,00,000 పేపర్లు ఉన్నాయి, దున్య పేపర్లు. నా పిల్లలతోటి వినతపత్రాలు ఇచ్చిన అదే విధానంగా అందరితోటి పేదలు ఉన్నటువంటి ముద్రాలతోటి లోపల అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇన్ని పేపర్లతోటి దున్య పేపర్లు ఉన్నాయంటున్నా. దున్య పేపర్లు ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసిన, సమాచారం మీద ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసిన. ఈ అన్ని తీసుకొని వ్యవస్థలో సమస్యను హైలైట్ చేయాలని చెప్పేసి చీకటిగొల్లో పనిచేస్తే నువ్వు అంత పోటు మనగానివా? నా పైన ఏ కేసు పెడతావన్నా? డిఎల్ పాండ్ అన్న నువ్వు హైకోర్టులో ఉంటావా, సుప్రీంకోర్టులో ఉంటావా? ఏ కేసు పెడతావు అంటున్నా? పెడతా చూసుకుందాం. నువ్వు పెట్టే ఫైల్ ఉంటావా? ఏఐలు ఉన్నవి, గూగుల్ జేమ్లు ఉన్నవి అన్న, అన్ని రైట్ ఇంప్రూవ్మెంట్ మొత్తం తీసుకున్నాం. ఓకేనా? డిఎల్ పాండ్ అన్న నీకు సుక్కలు చూపిస్తా. నీకు పిల్లలు లేరు, పశుకొమ్మలు లేరు, నీకు చదివించుకుంటావు కదా. మరి నాకు పిల్లలు ఉంటారు, మరి నేను చదివించుకోవాలా? నాకు రిజర్వేషన్ ఏమన్నా ఈ పదవులు అడిగినా ఏమన్నా? మిమ్మల్ని మీ ఆశ అడిగినా రిజర్వేషన్ ఒక్కటి వస్తాడు నా ముద్రా పిల్లలకు రిజర్వేషన్. అదే విధానంగా ఒక్కటి చెప్పుతున్నా మీకు అందరికీ, గ్రామాల్లో ఉన్న పెద్ద ముద్రాజులారా మీరు కళ్ళతో చూడండి, చెవులతో నిజాలు వినండి, నోటిని ప్రశ్నతో చేయండి. కోతులు లేక మనం తయారు కావద్దయ్యా. దండం పెడుతుంటాం హిందూ ముద్రాజులారా, మనం హిందువులము. చూడండి ఇవన్నీ నీతి నిజాయితీ ఉన్నటువంటి విషయాలు వచ్చి చూడండి. ఇగో మాజీ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కోకపేటలో మేము బిల్డింగ్ కట్టుకోలేదు. చూడండి ఇదే విధంగా మీరు తక్షణమే స్పందించాలి. ఇదే విధంగా జాతికి జాతకాలు చెప్తామని చెప్పేసి అంటున్నాం. జాతికి జాతకాలు చెప్పాలని చెప్పి డిసైడ్ అయినా మేము చెప్తాం. ఒక్కొక్కటి మొత్తం రిలీజ్ చేస్తున్నాం. 3 ఏళ్ల కింద నుంచి చెప్తున్నాం. ఇక ఈ విధంగా సోషల్ మీడియా బిగ్ నెట్వర్క్ అనే విధానంగా వస్తున్నాం మేము అని చెప్పినాం. మన జాతికి ఎన్ టీవీ ఉందా, మా టీవీ ఉందా, ఏ టీవీ ఉంది? తొక్కల టీవీ, ఏ టీవీ లేదు. 20 సంవత్సరాలు ముద్ర అయితే ఒక టీవీ తప్ప, యాడా నాగేంద్ర బాబు శివ అక్కడ తప్ప. ఆ విధంగా ఈయన ఉన్నాం, పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. సిగ్గుసరా లేవు వీనికి, ఇలా కనవాళ్ళు సిగ్గుసరా లేవు వీనికి. వీడి జాతి కొడుకు అయ్యేదేమన్నా పాల్త నా కొడుకు అంటున్నా నేను. పాల్త నా కొడుకు కేసు పెడితే పెట్టకుండా నీకు ఉద్దాల్దామంటే పండగ ఏ కేసు పెడితే పెట్ట చూద్దాం. నీకు చూద్దాం కంట్లో ఊపిరినంత వరకు నేను వదలను. నేను జాతి నష్టపరిహార కేసులు వేస్తారా పక్క నేను ఇమేస్తా. అరే చూడరా మేము ఎన్ని చేస్తాము, కనబడతలు ఎవరా మీకు? కళ్ళు కనబడతలు ఎవరా? ఓ సోయి లేని ఓ దద్దమ్మలారా లేవురి, పైకి లేని ఒక్కొక్కరితో ఒక్కసారి ప్రశ్నించే విధంగా ప్రశ్నించండి. ఎవడు దొంగనా ఎవడైనా తెలుస్తుంది మీకు. చూడబిడ్డ ఇగో ఎన్ని డాటాలు ఉన్నాయి మా దగ్గర, ఏ ఉన్నవి ఇవన్నీ బొందల కాడ వేసుకునే రారా మీకు. ఇది కోకపేట భవనం రా, ఇది ఫస్ట్ ఫోటో రిలీజ్ చేసిన. లేపాలంటున్నా లేపిన ఏముందినా? ఏం తెలుసు మీకు? ఈ బిల్డింగ్ పెట్టుకొని ఓ పండగ ఓ సిగ్గు లేని లత లేని ఓ పండగ నీ ఇంట్లో పెట్టుకున్నారా పోస్టర్? ఇది ఏదైనా చూస్తున్నా కనబడుతున్నారా? ఏదిరా నీ ఇంట్లో నీ ఆఫీస్లో పెట్టుకోగలరా? కనబడుతున్నారా పండగ? ఇదేనా నీ బొమ్మ? ఎన్నేళ్ళు అవుతుందా బొమ్మ పెట్టుకుని?
నువ్వు పీకి కట్టినావు ఈ కాంపౌండ్ వాళ్ళు మొన్న ఫస్ట్ మొన్న ఎలక్షన్లో పెట్టారు ఇది గోడ సున్నా మొన్న వేసినారు